మీరు నవ్వు ఆపుకోవద్దు, నవ్వేసేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే ఇలానే ఉంటాయి. దేశభక్తి ఉన్న యువ నాయకుల్ని తయారు చేస్తాడంట. ముందు నీకు ఉండాలి కదా. ఓ రోజు కులం, ఓ రోజు మతం, ఇంకో రోజు ప్రాంతం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒక్కొక్క నా డాషుల్ని సంపేత్త పాతేత్త, అరిచేతుల్లో గీతల గీత, ఏది మటన్ షాపు మస్తా నరికినట్టుగా కైమా చేసి పడేస్తా. నువ్వేంది దేశభక్తి గల యువ నాయకులను తయారు చేసేది? చంద్రబాబు దేశభక్తి అంటే తెలుగుదేశం భక్తే, మామూలు భారతదేశ భక్తే? అది ఇదే సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే తెలుగుదేశానికి బానిసత్వం చేసేటటువంటి యువ నాయకులను తయారు చేస్తాడంట. ఈయన చేసే బానిసత్వం సరిపోవట్లా. ఇక్కడ చూడండి, వారసత్వ రాజకీయాలు, కులము, విభజన, ప్రాంతీయ రాజకీయాలతో జంజీ విసిగిపోయింది. వాస్తవమే. కానీ మీరు చేస్తుంది ఏంది? ఈరోజు మీ వారసత్వమే కదా. మీరు నాగబాబుకి ఏ హోదా ఉందని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ కుటుంబంలో? చెప్పండి సమాధానం దానికి. కులము, విభజన, ప్రాంతీయ రాజకీయాలు. నువ్వు లెగిస్తే చేసే ఈ మూడే కదా, కులము, మతము, ప్రాంతీయ రాజకీయాలు తప్ప నువ్వేం చేస్తావు? రోజేమో మీకు ఆంధ్ర వాళ్ళకి పౌరుషం లేదు, మీకు సిగ్గురాదని వాళ్ళని తిడతావు. నువ్వు తెలంగాణలో కూర్చొని సిగ్గా నీకు శరమా? నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి ఉన్న యువ డైనమిక్ నాయకులను తయారు చేయడానికి కృషి చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అసలు నీలో లేని క్వాలిటీస్ అన్నీ నువ్వు వాళ్ళని తయారు చేస్తానంటే, నాకు తెలిసి దేశభక్తి అంటే ఈ దృష్టిలో భారతదేశం మీద భక్తి కాదు, తెలుగుదేశం మీద భక్తి. తెలుగుదేశంకి ఊడిగం చేసేటటువంటి యువకుల్ని తయారు చేస్తాడంట. ఇది ఆల్రెడీ నమ్మి మోసపోయినారు. మళ్ళీ నమ్మితే నట్టేట మునుగుతారు. అదే సినిమాలో మేస్త్రి అనే సినిమా అనుకుంటా, దాసరి నారాయణరావు గారు, నాగమల్లి దారిలో ఆగమైపోకు తంబి ఆగమైపోకు అనే ఓ పాట ఉంటుంది. ఖచ్చితంగా అందరూ వినాల్సినటువంటి పాట. ఆ పాటలో సినిమా కటౌట్లు కట్టబోయి కరెంటు షాక్ తగిలి చనిపోతే ఆ కుటుంబాలకు దిక్కెవరు? సో ఇట్లాంటివన్నీ ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే జీవితం సర్వనాశనం అయింది. పవన్ కళ్యాణ్ మాత్రం విదేశాల్లో ఆస్తులు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో దయచేసి నమ్మి మరోసారి మోసపోవద్దని మాత్రం చెప్తా ఉన్నా.